తీరాలి. ఇంక ఈ ప్రయత్నం ప్రజాగ్రామాన్ని కొనసాగించాలి. ఖచ్చితంగా ఈ రోజు మనం నిలబడి ఉన్న సందర్భం 1969 తర్వాత జరిగిన ద్రోహ సందర్భం గుర్తు చేస్తుంది నన్ను. మీరు కూడా ఈ డాక్యుమెంటరీ సాక్షిగా ఖచ్చితంగా ప్రజల్లో మనం దీన్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మరో ద్రోహ సందర్భం కనబడుతుంది కళ్ళ ముందు. ఎన్నికలు మాత్రమే రేపు తెలంగాణను సాధిస్తాయని చెప్పే చెన్నారెడ్డి మళ్ళీ గుర్తుకొస్తున్నాడు. మళ్ళీ మనం మోసపోవద్దు, మోసపోయి మళ్ళీ 20 ఏళ్ళు 30 ఏళ్ళు మళ్ళీ సీమాంధ్ర పాలన ఊపు కౌగిలిలో మళ్ళీ నలిగిపోకుండా ఉండాలంటే మనం ద్రోహాలను ఎండగట్టాలి. ఇప్పుడున్న తెలంగాణ సందర్భం, ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఇప్పుడున్న తెలంగాణ సందర్భం యూత్ విపరీతంగా తెలంగాణ పోరాటంలో పాల్గొంటున్నారు. కానీ ఇప్పుడున్న యూత్ ఏ విమర్శను సహించలేకపోతున్నారు, అసహనంగా ఉన్నారు. వాళ్ళు నమ్మిన నాయకుడిపై ఈగ వాళ్తే నరికేసేంత అసహనంగా ఉన్నారు. ఒక ప్రజాస్వామిక విమర్శను కూడా సహించలేనంత అసహనంగా తయారు చేసింది నాయకత్వం. అలా తయారు చేయడం వల్ల ఏ ఒక్క విమర్శను కూడా ఎవరు సహించలేని పరిస్థితి ఉంది. దాన్ని బద్దలు కొట్టాలి. ఏ యూత్ అయితే ఏ నాయకులను నమ్ముకొని, ఏ నాయకుడు తప్పు చేసినా ఒప్పు చేసినా వాళ్ళని తీసుకెళ్లి బయట పడడానికి సిద్ధంగా ఉన్న యూత్ ఏదైతే ఉందో ఆ యూత్ మేల్కొల్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు గుర్తు చేయాలి, చిన్నారెడ్డి గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అలాంటి యువకులను మనది ప్రజాస్వామిక ఉద్యమం, మన నినాదం ప్రజాస్వామికమైన నినాదం, మన ఆకాంక్షలు ప్రజాస్వామికమైనది. అందుకని ముందు మనం ప్రజాస్వామికంగా ఉండాలి. ఏ ఉద్యమం కోసం అయితే పనిచేస్తున్నామో ఆ ప్రజాస్వామిక ఉద్యమంలో ఉన్న మనం ప్రజాస్వామికం లేకపోతే మనం ఉద్యమం చేయడం అనేది అప్రజాస్వామికం అవుతుంది. ముందు మనం ప్రజాస్వామికంగా ఉండడం నేర్చుకోవాలి. మన మీద విమర్శలు స్వీకరించాలి. మన తప్పులను